పరిటాల కుటుంబం కష్టాల పాలు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం గురించి తెలియని వాళ్ళుండరు. ఒకప్పుడు పరిటాల కుటుంబం అంటే రాజకీయంతో పాటు ఇతర రంగాల్లో కూడా తిరుగులేనట్లుండేది. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లోనే ఎదురీదుతున్నట్లు సమాచారం. పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో గెలిచారు. తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కూడా అయ్యారు. 2014-19 మధ్య 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తల్లి కొడుకులకు ఎక్కడ టికెట్ దక్కుతుందో తెలియట్లేదు. టికెట్ దక్కినా గెలుస్తారో లేదో కూడా అయోమయంగానే ఉంది. కారణం ఏమిటంటే అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత తెచ్చుకున్నారట. ఎన్నికల్లో సునీతకు రాప్తాడులో చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే తల్లిని కాదని కొడుకు శ్రీరామ్ పోటీ చేశారు. అయితే అప్పుడు ఓడిపోయారు. రాప్తాడుకు సునీత ఇన్ఛార్జిగా పనిచేస్తుంటే శ్రీరామ్ను ధర్మవరంకి ఇన్ఛార్జిగా చేశారు. అయితే రాప్తాడు, ధర్మవరం 2 నియోజకవర్గాల్లోనూ పరిటాల కుటుంబానికి ఎదురుగాలి వీస్తుందని సమాచారం. దూకుడు స్వభావం ఉన్న శ్రీరామ్ పెద్ద చిన్న అని చూడకుండా తన మాటను కాదన్న వాళ్ళపై నోటికి పని చెప్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చేయి చేసుకుంటారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇద్దరికీ వాళ్ళ నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోతుందట. అందుకని తాను ధర్మవరం వదిలేసి మళ్లీ పెనుగొండ నియోజకవర్గంలోనే పోటీ చేయాలని శ్రీరామ్ అనుకున్నట్లు సమాచారం. అయితే పరిటాలలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కాదని శ్రీరామ్కు చంద్రబాబు టికెట్ ఇచ్చేది అనుమానమే. ఎందుకంటే పరిటాల నియోజకవర్గంలో బీసీల ఓట్లు చాలా ఎక్కువగా ఉంది. 2019లో ఓడిపోయిన దగ్గర నుండి పార్టీ నేతలు క్యాడర్ను తల్లి కొడుకులు పట్టించుకోవట్లేదనే ప్రచారం జరుగుతుంది. అందుకని పార్టీలోనే కాకుండా బయట కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం పెరిగిపోతుంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని అసలు చంద్రబాబు తల్లి కొడుకుల్లో ఎవరికి టికెట్ ఇస్తారో కూడా తెలియని అయోమయం పెరిగిపోతుంది. చివరికి ఏమవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.